హత్య చేసింది నేనే, కానీ మీరు నన్ను దోషిగా నిరూపించలేరు, ఎందుకంటే ఆధారాలు మీకు దొరకవు అని పోలీసులకే సవాల్ విసిరాడు గురుమూర్తి. ఏం జరిగిందంటే గురుమూర్తి తన భార్యని చాలా దారుణంగా కొట్టాడు. ఆమె తలని గోడకి వేసి కొట్టాడు. దాంతో ఆమె మరణించింది. ఈ విషయం తన అత్తగారింట్లో తెలిస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని గురుమూర్తికి అర్థమైంది. అయితే అతనికి గతంలోనే వాళ్ళ సొంత ఊర్లోనే వేరే యువతితో అక్రమ సంబంధం ఉండడంతో భార్య కుటుంబానికి చెందిన వాళ్ళే అతనిపై దాడి చేశారు. ఒకవేళ చనిపోయిన విషయం వారికి తెలిస్తే ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అనుకున్నాడు. భయపడ్డాడు. ఇంకా పోలీస్ కేసు కూడా అవుతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది, ఉరి శిక్ష వేస్తారేమో అని భయపడ్డాడు. వెంకట మాధవిని చంపిన విషయం ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చుకోవాలని చాలా రకాలుగా ఆలోచించాడు. ఈ మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి అని అనేక రకాలుగా ఆలోచించాడు. అదే రకంగా గూగుల్లో కూడా 2 గంటల పాటు వెతికాడు. అంతకు గతంలో చైతన్యపూర్లో ఒక పెద్ద క్రైమ్ జరిగింది. అదేంటంటే ఒక నర్సుని చంపి ఆమె డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేసి పడేశారు. వాటన్నింటినీ ఫోన్లో చూశాడు. అప్పుడే గురుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. అదే ప్లాన్ అప్లై చేయాలని అనుకున్నాడు. అయితే అతను ఎలా ఆలోచించాడు అంటే హత్య చేశాను కానీ ఒక్క ఆధారం కూడా ఎవరికి దొరకకూడదు అని ఆలోచన చేశాడు. అదే ఆలోచన ప్రకారం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు. అతను ఎలా అయితే చేయాలనుకున్నాడో అలానే చేశాడు. నిజంగానే ఆధారాలు దొరకకుండా చేశాడు. పోలీసులకి నిజంగానే ఆధారాలు దొరకలేదు. కానీ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి తమదైన శైలిలో అతన్ని విచారించారు. ఆ విచారణలో భాగంగానే తన భార్యని నేనే హత్య చేశాను అని ఒప్పుకున్నాడు. కానీ ఆధారాలు మాత్రం దొరకటం లేదు. అయితే గురుమూర్తి చంపిన ఆడవాళ్లను ఒకటి కూడా దొరకకుండా ఏం చేశాడంటే మాధవి మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. ఇంట్లో ఉన్న ఒక ఆక్సో బ్లేడ్ ని తీసుకున్నాడు. దాంతో ఆమె తలని ఆక్సో బ్లేడ్ తో కోసేశాడు. మొండెం నుండి వేరు చేశాడు తలని. తర్వాత బాడీని 3 ముక్కలుగా కట్ చేశాడు. కట్ చేసిన బాడీలోంచి బొక్కలని వేరుగా, మాంసాన్ని వేరుగా చేశాడు. ఆ మాంసాన్ని ఒక బకెట్లో పెట్టి అందులో హీటర్ పెట్టి మాంసాన్ని ఉడికించాడు. అలా ఉడికించిన తర్వాత ఆ మాంసాన్ని తీసుకొని గ్యాస్ స్టవ్ పై కాల్చాడు. అవి ముద్దలుగా పొడిగా మారేంత వరకు కాల్చాడు. ఆ పొడిని లెట్రిన్ సింక్ లో వేసి వాటర్ పోశాడు. తర్వాత ఎముకలని ఒక ఇనుపరాడు తీసుకొని దానితో ఎముకలని విరగొట్టేశాడు. తర్వాత వాటిని కూడా రోకలి బండ్లతో దంచి పొడిగా మార్చేశాడు. ఆ పొడిని బకెట్లో పోసుకొని జిల్లేలగూడ చెరువులో పారపోశాడు. అలా పారపోసిన తర్వాత ఏం తెలియదు అన్నట్టుగా భార్య తనతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయినట్టుగా అతని అత్తగారికి సమాచారం ఇచ్చాడు. అయితే వాళ్ళ అత్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వాళ్ళ అత్తకి అల్లుడిపైనే అనుమానం కలిగింది. దాంతో ఆమె పోలీసులకు మా అల్లుడిపైనే అనుమానం ఉంది అని వాళ్ళకి చెప్పింది. అయితే పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టేశారు. గురుమూర్తి నివసిస్తున్న ఇంటి దగ్గర సీసీ కెమెరాలు చెక్ చేశారు. 3 రోజుల నుండి వెంకట మాధవి బయటకు రానట్లుగా గుర్తించారు. పోలీసులకు కూడా గురుమూర్తి పైన అనుమానం కలిగింది. అయితే పోలీసులు కూడా గురుమూర్తిని తమదైన శైలిలో విచారించారు. తను నేరం చేశాను అని ఒప్పుకున్నాడు, కానీ నేరం చేశాను అని సాక్ష్యాలు చూపించగలుగుతారా మీరు అని రివర్స్ లో పోలీసులనే అంటున్నాడట. అయితే అతను చెరువులో పడేశాడు కదా, ఇప్పుడు ఆ పొడిని తీసుకొని పోలీసులు ఆ పొడిని అతని భార్య అయిన మాధవివే అని నిరూపించాలి. పోలీసులకు ఇది సవాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎముకలు పడేస్తే అవి దొరికేవి, కానీ అతను ఆ ఎముకలని పొడి చేసి పడేశాడు కాబట్టి అవి వాటర్ లో కలిసిపోయి ఉంటాయి. అందులో డిఎన్ఏని తీయడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా అతను మాంసాన్ని బాత్రూమ్ సింక్ లో వేసి వాటర్ పోశాడు. వాటిని కూడా కాల్చి పొడి చేశాడు. మరి దాన్ని ఎలా చేస్తారో చూడాలి. ఇందులో ఆ మాధవికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం దొరికినా కూడా ఆవిడ డిఎన్ఏని లేదా ఆవిడ తల్లి డిఎన్ఏని పోల్చి చూడాలి. ఇద్దరి డిఎన్ఏలతో పోలినట్టు అయితే నిర్ధారణ జరుగుతుంది. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి అతను నేనే హత్య చేశాను అని ఒప్పుకున్నా కూడా ఇప్పటి వరకు ఈ హత్య కేసు మిస్సింగ్ కేసుగానే పోలీసులు చూశారు. ఇప్పుడు గురుమూర్తి ఇంటి లోపల ఫోరెన్సిక్ క్లూస్ టీంలతో ఇంటిని పోలీసులు పరిశీలించారు. అయితే అలా పరిశీలించినప్పుడు స్టవ్, బకెట్, వాటర్, హీటర్ దగ్గర కొన్ని రక్తపు ఆనవాళ్లు లభించాయట. అయితే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి పరిశోధన చేస్తున్నారు. అయితే అవన్నీ వెంకట మాధవికి సంబంధించిన మృతదేహానివే అని నిర్ధారించారట. చూడాలి మరి ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిపోయాక పోలీసులు ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు అని. ఫ్రెండ్స్, ఇలాంటి దారుణమైన ఘటనల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.